ఒక మిస్డ్ కాల్ అది ఎవరి జీవితంలోకి వస్తుందో ఎవరికీ తెలియదు. కానీ కాల్స్ మాట్లాడిన 5 నిమిషాలకే ముగిసిపోతాయి. మరికొన్ని జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. కానీ ఒక మిస్డ్ కాల్ ఏకంగా ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తే, ఒక భార్యను భర్తకు దూరం చేస్తే, 2 పిల్లలను తల్లికి దూరం చేస్తే, ప్రేమ పేరుతో భర్త ప్రాణాలనే బలి తీసుకునే ప్లాన్ చేసేంత వరకు తీసుకువెళ్తే అది సినిమా కథ కాదు, కల్పిత కథ అంతకంటే కాదు. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలుగులోకి వచ్చిన ఈ కథలో ప్రతి మలుపు షాకింగ్, ప్రతి నిజం భయంకరం. ఇంతకీ ఒక్క మిస్డ్ కాల్ నిజంగానే ఒక కుటుంబాన్ని నాశనం చేయగలదా? ఒక ఫోన్ కాల్ 18 ఏళ్ల దాంపత్యాన్ని క్షణాల్లో ఎలా కూల్చేసింది? 2 పిల్లలకు తల్లైన ఓ మహిళ తనకంటే 17 ఏళ్ల చిన్నవాడి కోసం భర్తను పిల్లలను వదిలేసి ఎలా వెళ్ళిపోయింది? ప్రేమ పేరుతో మొదలైన పరిచయం ప్రాణాలు తీసే కుట్రగా ఎలా మారింది? ఒక రాంగ్ కాల్ వెనుక దాగి ఉన్న అసలు కథ ఏంటి? లెట్స్ వాచ్. ప్రేమ ఈ ఒక్క పదం కోసం ఎంతమంది జీవితాలను పణంగా పెట్టారో లెక్కేలేదు. కానీ ప్రేమకు మోజుకు మధ్య చాలా పెద్ద తేడా ఉంటుంది. ఆ తేడా గుర్తించకపోతే చివరికి మిగిలేది కన్నీళ్లు మాత్రమే. చిత్తూరు జిల్లా గుడుపల్లి మండలం గుడికొత్తూరుకు చెందిన చిరంజీవి శోభా దంపతుల జీవితంలో కూడా అదే జరిగింది. ఎన్నో ఏళ్ల క్రితం పెద్దల ఆశీస్సులతో పెళ్లి జరిగింది. కాలం గడిచింది. 2 పిల్లలు పుట్టారు. బయటివాళ్లు చూస్తే ఆదర్శ కుటుంబంలాగానే కనిపించింది. రోజులు గడుస్తున్నాయి. జీవితం మామూలుగానే సాగుతోంది. అలాంటి సమయంలో 3 నెలల క్రితం శోభా ఫోన్కు ఓ మిస్ కాల్ వచ్చింది. సాధారణంగా అయితే తెలియని నంబర్ అనుకొని వదిలేసేది. కానీ ఆ రోజు అలా జరగలేదు. తిరిగి ఫోన్ చేసింది. అటువైపు ఉన్న వ్యక్తి గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ నాయక్, వయస్సు కేవలం 21 ఏళ్లు. మొదట సారీ రాంగ్ నెంబర్తో మొదలైన మాటలు మరుసటి రోజు మళ్లీ కొనసాగాయి. ఆ తర్వాత ప్రతిరోజు మాట్లాడుకునేంత దగ్గరయ్యారు. ఓసారి మొదలైన సంభాషణ గంటల కొద్దీ సాగడం మొదలయ్యింది. ఉదయం గుడ్ మార్నింగ్, రాత్రి గుడ్ నైట్, మధ్యలో వందల మెసేజ్లు, వీడియో కాల్స్, ఒకరిపై ఒకరికి వ్యక్తిగత విషయాలు చెప్పుకోవడం. ఇలా రోజు రోజుకు ఇద్దరి మధ్య దూరం తగ్గిపోయింది. కానీ అదే సమయంలో శోభకు తన కుటుంబంతో దూరం పెరిగింది. ఫోన్లో మొదలైన పరిచయం డైరెక్టుగా కలుసుకునే వరకెళ్ళింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ప్రేమ కాస్త మోజుగా మారింది. ఆ మోజు చివరికి కుటుంబాన్నే అడ్డంకిగా చూసే స్థాయికి తీసుకెళ్ళింది. భర్త ఉన్నాడు, 2 పిల్లలున్నారు, సమాజముంది, బంధువులున్నారు. ఇవన్నీ ఒక్కసారిగా భారంగా అనిపించడం మొదలయ్యింది. ఓ రోజు శోభ ఇంట్లో కనిపించలేదు. మొదట బంధువుల ఇళ్లలో వెతికారు. తర్వాత స్నేహితుల దగ్గర వెతికారు. చివరికి ఎక్కడా కనిపించకపోవడంతో చిరంజీవి గుడుపల్లి పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. రోజులు గడిచిపోయాయి. కానీ అతనికి తన భార్య ఎక్కడుందో తెలియలేదు. ఆమె బ్రతికే ఉందా? ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందా? లేక స్వచ్ఛందంగానే వెళ్ళిపోయిందా? ఒక్క ప్రశ్నకు సమాధానం దొరకలేదు. ఇదే సమయంలో ఓ సమాచారం చిరంజీవి చెవిన పడింది. తన భార్య ఒంటరిగా లేదని, గుంటూరు జిల్లాకు చెందిన బాలాజీ నాయక్తో కలిసి తిరుగుతోందని తెలిసింది. మొదట నమ్మలేకపోయాడు. కానీ ఆధారాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండటంతో నిజం కళ్ల ముందు నిలబడింది. అయినా భార్య తిరిగి వస్తుందేమో అన్న ఆశను మాత్రం వదల్లేదు. కానీ అక్కడ జరుగుతున్నది మరో కథ. ప్రేమలో ఉన్న 2 కొత్త జీవితానికి సిద్ధమయ్యారు. కుప్పంలోని శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయంలో 2 వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత బేగిళ్లపల్లి ప్రాంతంలో అద్దె ఇంట్లో కాపురం కూడా పెట్టారు. అయితే భర్త చిరంజీవి బ్రతికి ఉన్నంతకాలం తమ జీవితానికి ప్రమాదమేనని శోభ భావించింది. ఎప్పటికైనా అతను వెతుక్కుంటూ వస్తాడని, చట్టపరంగా సమస్యలొస్తాయని, అందుకే అతన్ని శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలని ఆలోచించింది. అయితే ఇటీవల అన్నమయ్య జిల్లాలో ప్రియుడితో కలిసి భర్తను చంపిన ఘటన గుర్తు తెచ్చుకున్న చిరంజీవి తనకు అలాంటి ప్రమాదం ఉండొచ్చని అనుమానించాడు. అందుకే ఒంటరిగా వెళ్లకుండా అప్రమత్తంగానే ఉంటూనే భార్య ఆచూకీ కోసం ప్రయత్నించాడు. చివరికి సమాచారం వచ్చింది. శోభా, బాలాజీ 2 బేగిళ్లపల్లిలో ఉన్నారని తెలిసింది. అయితే కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడికి వెళ్లారు. 2ని గుర్తించారు. గ్రామానికి తీసుకొచ్చారు. పెద్దల సమక్షంలో పంచాయతీ ఏర్పాటు చేశారు. అయితే పెద్దల సమక్షంలో జరిగిన పంచాయతీలో కీలక విషయం బయటపడింది. భర్త చిరంజీవిని అడ్డు తొలగించేందుకు శోభ ప్లాన్ చేసిందని ఆమె ప్రియుడు బాలాజీ బయటపెట్టాడు.
తనను ఇక్కడికి పిలిపించింది కూడా శోభేనని, భర్తను హత్య చెయ్యాలని చర్చ జరిగిందని గ్రామస్తుల ముందు ఒప్పుకున్నాడు. ఈ ఒక్క మాటతో పంచాయతీ వాతావరణమే ఒక్కసారిగా మారిపోయింది. ఇది కేవలం ప్రేమ కథ కాదని, ప్రాణాల మీదకొచ్చిన కుట్ర కావచ్చనే అనుమానం అందరిలో మొదలయ్యింది. గ్రామస్తులు ఇద్దరిని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. మిస్సింగ్ కేసుగా మొదలైన ఈ వ్యవహారం ఇప్పుడు కుట్ర కోణంగా మారింది. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డైవర్స్కి అప్లై చేశాను, వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాం అని చెప్పి. నీకు పెళ్ళైందా? నాకు పెళ్లి కాలేదు. నాకేమో 22 సంవత్సరాలు, తనకేమో 32. ఇలా ఉండొచ్చు అనుకుంటున్నా. మరి నీకన్నా పెద్దది కదా? పెద్దది తన వచ్చి రా చేసుకో, పెళ్లి చేసుకో అని తన బలవంతంతో చేశారు. మా భార్యను నెల రోజుల మీద తారాడినాను. తారాడిన తర్వాత ఎక్కడ దొరకలేదు. మళ్ళీ కంప్లీట్ ఇచ్చినాను. కంప్లీట్ ఇచ్చిన తర్వాత 10 రోజులు 20 రోజులు ఇచ్చినాను. కంప్లీట్ దొరకలేదు. మొన్న తర్వాత పెళ్లి చేసుకునే టైంలో గంగమ్మ గుడిలో దొరికింది. ఇంక్రో చేస్తే బొగిలి వల్ల రూమ్లో ఉన్నారు. అక్కడి నుండి పెద్దలు మేము పోయి తోలుకొచ్చినాం. ఈ ఘటన మాత్రం ఒక గట్టి హెచ్చరిక. తెలియని నంబర్తో మొదలయ్యే ప్రతి పరిచయం ప్రమాదం కాకపోవచ్చు, కానీ కుటుంబాన్ని మర్చిపోయేంత మోజు ఎవరి జీవితానైనా నాశనం చేస్తుంది. ఒక మిస్డ్ కాల్తో మొదలైన పరిచయం చివరికి 2 కుటుంబాల జీవితాలను అతలాకుతలం చేసింది. ప్రేమ పేరుతో తీసుకునే ప్రతి నిర్ణయం జీవితాన్ని గెలిపించదు. ఆలోచించకుండా చేసే ప్రతి అడుగు చివరకు చట్టం ముందుకు, సమాజం ముందుకు తీసుకెళ్తుంది. బంధాలను కాపాడేది నమ్మకం, కుటుంబాన్ని నిలబెట్టేది బాధ్యత. వాటిని కోల్పోతే మిగిలేది పశ్చాత్తాపం, కన్నీళ్లు, నాశనమైన జీవితాలే. చిత్తూరు జిల్లా కుప్పంలో వెలుగు చూసిన ఈ ఘటన క్షణిక ఆకర్షణ ఎంత పెద్ద వివాదానికి దారితీస్తుందో మరోసారి సమాజానికి గట్టి హెచ్చరికగా నిలిచిపోయింది.